హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన ఏఐ నెట్వర్క్ ప్రాజెక్టులో అయితే కొన్ని ముఖ్యమైన అప్డేట్లు అయితే చెప్పాలనుకుంటున్నానండి. సో అసలు ఈ యొక్క ఏఐ నెట్వర్క్ అనే ప్రాజెక్టులో మనందరం కూడా ఎందుకు మైనింగ్ చేయాలి అనే ఒక డౌట్ అయితే ఉండొచ్చండి. సో చాలా చాలా మంచి ప్రాజెక్ట్ కాబట్టి అసలు ఈ ప్రాజెక్టులో మనం ఎందుకు మైనింగ్ చేయాలి, ఈ ప్రాజెక్ట్కి ఉన్న స్పెషాలిటీస్ ఏమిటి, అసలు ఈ టోకెన్ మనకు ఆల్రెడీ ఎక్స్చేంజ్ లిస్టింగ్ అయిందా లేదా, దాని యొక్క వాల్యూ ఏ విధంగా ఉంది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తాను, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ బిల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి నచ్చినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం. ఖచ్చితంగా ముందుగా చూసినట్లయితేనండి, మన యొక్క ఏ నెట్వర్క్ యాప్లో అయితే మైనింగ్ ఇష్యూ అనేది రీసెంట్గా మనకైతే ఉందని చెప్పుకోవచ్చండి. సో చాలామంది కూడా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు. సో మైనింగ్ అనేది మనకు పర్ఫెక్ట్గా అవ్వాలంటే ఒకే ఒక మార్గం అయితే ఉందండి. సో దాన్ని ఫాలో అవడం ద్వారా ఏంటంటే మైనింగ్ అనేది మనకి చాలా నార్మల్గా అవుతుందన్నమాట. సో అదేంటి ముందుగా చెబుతాను ఒకసారి అయితే చూడండి. ముందుగా అండి మన యొక్క ఏ నెట్వర్క్ యాప్ అయితే అన్ఇన్స్టాల్ చేయండి. ఒకసారి అందరూ కూడా అన్ఇన్స్టాల్ చేసి ఎవరికైతే ఇష్యూ ఉందో వాళ్ళు ఇన్స్టాల్ చేయండి కొత్తగా ప్లేస్టోర్లో. ఆ తర్వాత అండి యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క పాత లాగిన్ డీటెయిల్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీరైతే ఈ విధంగా మైనింగ్ పేజ్లోకి రండి. కింద కనిపిస్తుంది కదా ఏఎన్టీ వర్క్ అని, స్టార్ట్ మైనింగ్ మీద ప్రెస్ చేయండి. చూసారు కదండి, చాలా సింపుల్గా నాకైతే మైనింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరిగిందనమాట అండి. సో యాప్ను ఒకసారి అన్ఇన్స్టాల్ చేయండి. సో ఆ తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి. అప్పటి నుంచి అయితే ఈ యొక్క యాప్లో మైనింగ్ ఇష్యూ మనకైతే లేదండి. సో చాలా చాలా స్మూత్గా మైనింగ్ అయితే జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క యాప్ మనకి ఎర్లీ స్టేజ్లో ఉంది కాబట్టి ఈ ఇష్యూ అయితే మనకి ఎక్కువగా వస్తుందండి. సో అందరూ కూడా గమనించింది ఏంటంటే, ఈ ఇష్యూ వచ్చిన వాళ్ళు ఒకసారి యాప్ని డిలీట్ చేసుకొని ప్లేస్టోర్లో మళ్ళీ కొత్తగా ఇన్స్టాల్ చేసుకోండి. అప్పటి నుంచి అయితే మీకు మైనింగ్ అయితే అవుతుందన్నమాట. సో ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఇంకా ఈ ప్రాజెక్ట్ గురించి అండి స్పెషల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఏ నెట్వర్క్ సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే పెట్టానండి ఒకటైతే, అది మన వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను. సో అందరూ కూడా ఆ గ్రూప్లోకి రండి. ఈ ప్రాజెక్ట్ సంబంధించి అయితే స్పెషల్ అప్డేట్లు అన్నీ వస్తూ ఉంటాయండి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ అయితే నార్మల్ ప్రాజెక్ట్ కాదండి. బిట్కాయిన్ ప్రాజెక్ట్ అనేది ఏ విధంగా మార్కెట్లో రన్ అవుతుందో సేమ్ అదే విధంగా వీళ్ళైతే ఒక కాన్సెప్ట్ తీసుకురావడం జరిగిందండి. సో అందుకే ఈ ప్రాజెక్ట్ అయితే ఖచ్చితంగా స్పెషల్ ప్రాజెక్ట్ అని చూస్తున్నాం అనమాట. సో ఇదండి ఈ ప్రాజెక్ట్ అయితే మనకి అమెరికా నుంచి రన్ అవుతుందండి. యూఎస్ కాలిఫోర్నియా నుంచి అయితే ఈ ప్రాజెక్ట్ అయితే మనకి రిజిస్ట్రేషన్ జరిగి రన్ అయితే అవుతుందండి. సో ఎక్కడి నుంచో కాదు, మన యొక్క యూఎస్ నుంచి జరుగుతుంది కాబట్టి ప్రాజెక్ట్ అనేది మనం ధైర్యంగా ఈ ప్రాజెక్ట్లో అయితే మైనింగ్ అయితే చేసుకోవాల్సిన ఇబ్బంది లేదు. సో ఇంక దాంతోపాటు అండి, అసలు ఈ ప్రాజెక్ట్లో ఆల్రెడీ మనకైతే టోకెన్ అయితే క్రిప్టో ఎక్స్చేంజెస్ లిస్టింగ్ అయింది కదా అంటున్నారు. ఇంక దాంతోపాటు ఆ టోకెన్ వాల్యూ కూడా మనకు ట్రేడ్ జరుగుతుంది కదా, $30, $40, $50 అంటున్నారు. అసలు ఇక్కడ ఏది నిజం, అసలు ఈ ప్రాజెక్టులో ఏం జరుగుతుంది, అసలు ఏ కాయిన్ ట్రేడ్ జరుగుతుంది అని చాలామంది డౌట్గా ఉందండి. సో ఈ యొక్క వీడియో ద్వారా ఏంటంటే మీకు ఉన్న డౌట్స్ మొత్తం కూడా క్లియర్ చేస్తానండి. సో చూడండి, ఇక్కడ మనకు ముందుగా అండి మనం వ్రాప్డ్ కాన్సెప్ట్ తెలుసుకోవాలి. చూసినట్లయితే ఇక్కడ మనకి పైన బిట్ కాయిన్ అయితే కనిపిస్తుంది, కింద మన ఏనెట్ కాయిన్ అయితే కనిపిస్తుందండి. సో చూసుకోవచ్చు మీరైతే, బిట్ కాయిన్కి సంబంధించి అయితే సెకండ్ కాయిన్ అయితే ఉంది, దాన్నే వ్రాప్డ్ బిట్ కాయిన్ అంటారు. అదేవిధంగా సేమ్ ఎగ్జాక్ట్గా అదే ప్లాన్ అండి మన యొక్క ఏనెట్ కాల్ కూడా, మనకంటూ కూడా సెకండ్ టోకెన్ అయితే ఉంది, దాన్నే వ్రాప్డ్ ఏనెట్ అంటారన్నమాట. సో ఇప్పుడండి మనకి కొన్ని ఎక్స్చేంజెస్లో ఆల్రెడీ ట్రేడ్ అయితే జరుగుతుంది. ట్రేడ్ జరిగేది మన యొక్క ఏనెట్ కాయిన్ కాదండి, మన వ్రాప్డ్ ఏనెట్ కాయిన్ అనమాట. సో మెయిన్ కాయిన్ కాదు, సెకండ్ కాయిన్ అయితే మనకు ఆల్రెడీ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యి మనకైతే ట్రేడ్ కూడా జరుగుతుందని తెలుసుకోవాలన్నది కూడా. సో ఆల్రెడీ దాని యొక్క వాల్యూ వచ్చేసి మనకైతే ఈ విధంగా అయితే మనకి మార్కెట్లో రన్ అయితే అవుతుందండి. సో ఒకసారి మీకైతే నేను చూపించాలని కోరుకుంటున్నాను. సో చూడండి, ఇక్కడ మన యొక్క క్రిప్టో వ్యాలెట్స్ ఉంటాయి కదండి, వ్యాలెట్లోకి అయితే మనం ఇంపోర్ట్ చేసుకొని ఈ యొక్క టోకెన్ అయితే మనం ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. సో ప్రెజెంట్ అయితేనండి ఈ టోకెన్ వాల్యూ ఏనెట్ టోకెన్ వాల్యూ అండి $32 అయితే ఉంది. కనిపిస్తుంది కదా మీకైతే లైవ్లో, ఇది లైవ్ ప్రూఫేనండి, చూసుకోవచ్చు మన యాప్ లోపల. $32 అయితే మనకైతే ఉందండి. సో ఒకనొక టైంలో వచ్చేసి ఈ టోకెన్ వాల్యూ $70 వరకు, $70 వరకు అయితే మనకి టచ్ అయితే అయిందండి. సో విధంగా ఏంటంటే ఈ ప్రాజెక్ట్లోనండి మనకి చాలా చాలా స్పెషాలిటీ అయితే ఉందని చెప్పుకోవచ్చండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీళ్ళు ఏం చేశారంటే, మనందరం కూడా మైనింగ్ చేసేదండి ఈ కాయిన్ అండి. మనందరం కూడా ప్రెజెంట్ మైనింగ్ చేస్తున్నాం కదా, అది ఏనెట్ కాయిన్ అనమాట. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, అది మనం మైనింగ్ చేస్తున్నాము. కానీ ఇప్పుడు ట్రేడ్ జరిగేది ఏనెట్ అండి. సో మన కాయిన్కి సంబంధించి ఒక కాపీ అనమాట ఇది. సో దానికి దీనికి లింక్ లేదనుకోవద్దండి, రెండు కూడా ఒకటే, కాకపోతే దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క ఏనెట్ కాయిన్ అయితే మనకి ఇంకా ఎక్స్చేంజెస్లో అయితే లిస్టింగ్ అయితే కాలేదు.
కానీ డబ్ల్యూఏనెట్ అనేది లిస్టింగ్ అయితే అయిందండి. సో వీళ్ళైతే బీఎన్బీ చైన్ మీద అయితే ఈ యొక్క టోకెన్ అయితే క్రియేట్ చేసి ట్రేడ్ కూడా ఆల్రెడీ చేస్తున్నారన్నమాట. సో మీ డౌట్ రావచ్చు ఏంటంటే, సార్ మనం ప్రతిరోజు కూడా మైనింగ్ చేస్తున్నాం కదండి, అసలు ఆ కాయిన్కి ఈ కాయిన్కి లింక్ ఉందా లేదంటే 100% లింక్ అయితే ఉందండి. సో మనందరం కూడా మైనింగ్ అయితే చేస్తున్నాం కదా ఏనెట్ ప్రాజెక్ట్లో అయితే. సో 1000 సెషన్లు ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడైతే మనకి ఈ టోకెన్స్ అయితే సేల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు కదండి మన కోర్ టీం వాళ్ళైతే. అంటే 1000 మైనింగ్ సెషన్లు అవ్వాలన్నమాట. అంటే ఒక 1 ఇయర్ పడుతుంది. ఒక 1 ఇయర్కి 1000 మైనింగ్ సెషన్లు అయితే కంప్లీట్ అవుతాయి. అప్పుడు మనకి ఒక 2 కాయిన్లు 3 కాయిన్లు వస్తాయన్నమాట మన వ్యాలెట్లోకి అయితే. అప్పుడండి ఆ టోకెన్స్ని మనం ఇప్పుడు కనిపిస్తుంది కదా డబ్ల్యూఏనెట్ అనేది, ఈ టోకెన్ అనేది ఎక్స్చేంజెస్లో మనకైతే ఎంతైతే వాల్యూకి ట్రేడ్ అవుతుందో అంతే వాల్యూకి మనం అయితే దాన్ని సేల్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో మీకైతే ఈ పాయింట్ అనేది క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. వీళ్ళు ఏం చేశారంటే మొత్తం సప్లై వచ్చేసి 2,10,00,000 అండి, సేమ్ బిట్కాయిన్ సప్లై ఏనెట్ కూడా. సో వీళ్ళు ఏం చేశారంటే సగం కాయిన్స్ని అయితే ఈ డబ్ల్యూఏనెట్ కోసం అయితే వీళ్ళు ఇక్కడ కేటాయించడం జరిగిందనమాట. సో దీనివల్ల మనకు అర్థం ఏంటంటే, ఎవరైతే ఏ నెట్వర్క్ ప్రాజెక్ట్లో మైన్ చేస్తున్నారో వాళ్ళందరికీ తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, మనం 1000 మైన్ సెషన్లు అయిపోయిన తర్వాత కాయిన్స్ మనకి రిలీజ్ అవుతాయి కదా. రిలీజ్ అయినప్పుడు మనం సేల్ చేసుకుంటాం కదండి, మనం సేల్ చేసుకుంటాం నార్మల్గానే. సో అప్పుడు మనకు వర్తించే రూల్ అనేది ఈ యొక్క డబ్ల్యూఏనెట్ వాల్యూ అనమాట. సో ఈ 2 కాయిన్లు కూడా ఒకటే. సో ఒక మైనింగ్ ప్రాజెక్ట్ అనేది ఆల్రెడీ మైనింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే వ్రాప్డ్ టోకెన్ ద్వారా, వ్రాప్డ్ సిస్టమ్ ద్వారా మనం ఆల్రెడీ మార్కెట్లో తీసుకురావచ్చు అనమాట. సో వీళ్ళైతే బిట్కాయిన్ ప్లాన్ అయితే వీళ్ళు యాస్టిస్గా ఫాలో చేస్తున్నారండి. సో అందుకోసమే ఆల్రెడీ మనకైతే ఒక పక్కన మైనింగ్ చేసుకుంటాం కదా మనం, కానీ ఇంకో పక్క అయితే ఈ టోకెన్ అయితే ట్రేడ్ కూడా జరుగుతుందండి. సో అందువల్లే ఈ టోకెన్కి ఒక వాల్యూ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో చూసుకోవచ్చు ఇక్కడైతే మీరు ఈ యొక్క టోకెన్ అండి మనకైతే ఒక $0.5 $1 తీసుకొచ్చారండి. ట్రేడ్ స్టార్ట్ అయ్యింది మనకైతే $0.15 అనమాట. అంటే ఒక 15 రూపాయలకైతే స్టార్ట్ అయింది ఈ యొక్క టోకెన్ యొక్క ట్రేడింగ్ వాల్యూ అనేది. సో ప్రెజెంట్ అండి మనకైతే $31 అయితే ఉందంటే 3,100 రూపాయలు అయితే అప్రాక్సిమేట్గా మనకైతే కనిపిస్తూ ఉంటుందండి. సో ఈ విధంగా ఏంటంటే ఇదంతా కూడా పెయిడ్ అండి. ఇది సొంత డబ్బుతో కొనుక్కున్న కాయిన్ యొక్క వాల్యూ మాత్రమేనండి. ఇదైతే ట్రేడ్ అనేది సొంత డబ్బులతో చేస్తారన్నమాట. సో మనకైతే ఇవేం అక్కర్లేదని మనమైతే ఈ ప్రాజెక్ట్లో ఫ్రీగా మైనింగ్ అయితే చేసుకుందామండి. సో స్టార్టింగ్ డేస్లో ఉంది కాబట్టి టోకెన్ వాల్యూ మనకు ఒక $31 అయితే ఉందన్నమాట. సో 1 ఇయర్ తర్వాత, సో ఎందుకంటే మనకి మైగ్రేషన్ అవ్వాలంటే ఆ యొక్క ఏనెట్ ప్రాజెక్ట్లో 1000 సెషన్లు అవ్వాలి కదా. ఆ 1000 సెషన్లు అవ్వాలంటే మనకి దరిదాపుగా 1 ఇయర్ టైం అయితే పడుతుంది, సంవత్సరం కాలం అయితే పడుతుంది. ఆ 1 ఇయర్ అయిపోయిన తర్వాత అండి అప్పుడు మనం సేల్ చేసుకోవడానికి అవకాశం వచ్చిందని చెప్పాను కదా. అప్పుడు ఈ యొక్క ఏనెట్ టోకెన్ వాల్యూ అనేది ఈ మార్కెట్లో $500 ఉన్నా సరే అంత అమౌంట్ అయితే మన చేతికి అయితే వస్తుంది. లేదు $200 ఉంది, అంతే అమౌంట్ అయితే మన చేతికి అయితే వస్తుంది అనమాట. లేదు అంతకు మించి లేదనుకోండి అంతకంటే ఎక్కువ వచ్చింది అనమాట. సో ఈ వాల్యూ బేస్ చేసుకొని మనకైతే చేతికి అయితే అది సెల్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట, అమౌంట్ కూడా మనకు రావడానికి. సో ఇదంతా కూడా చాలా చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ అండి. సో చాలామంది కూడా ఈ యొక్క టోకెన్స్ అనేది బై చేసుకొని హోల్డ్ అయితే చేస్తున్నారండి. సో నేనైతే మీకు చూపించాలి కాబట్టి మాత్రమే ఇదంతా కూడా చూపిస్తున్నాను అనమాట. సో దీంట్లో ఇన్వెస్ట్ చేయండి, దీంట్లో పెట్టుబడి పెట్టండి అని ఎక్కడా చెప్పట్లేదు. నేనైతే జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే నేనైతే ఇస్తున్నాను. సో ఈ విధంగా మనకైతే ఉంటుందండి. దీని సప్లై వచ్చేసి మొత్తం అండి ఒక 2,10,00,000 అని చెప్పుకోవచ్చండి. సో ఈ టోకెన్ సప్లై వచ్చేసి దీంట్లో అయితే ఒక 50% అయితే యూజ్ చేశారన్నమాట. చూసుకున్నట్లయితే ఇక్కడ మన కోచ్ జోయల్ గారు అయితే ఉన్నారండి. సో వేరే ఈ యొక్క ప్రాజెక్ట్కి అయితే అన్నీ వెనక నడిపిస్తున్నారన్నమాట. వీళ్ళేం చదువుతున్నారంటే మొత్తం సప్లై వచ్చేసి ఏ నెట్వర్క్ అది 2,10,00,000 కాయిన్లు కదా. దాంట్లో 1,05,00,000 కాయిన్లు ఈ యొక్క వ్రాప్డ్ ఏనెట్ కోసం మేము కేటాయించాము. సో దాన్ని అయితే డెవలప్ చేయడానికి అయితే మా యొక్క వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఒక పక్కన మీరు ఫ్రీగా మైనింగ్ చేసుకోండి, ఇంక దాంతోపాటు వీరైతే ఈ యొక్క టోకెన్ని బై చేసుకొని పెట్టుకోవడం చదువుతున్నారన్నమాట అండి. సో మనకైతే ఫస్ట్ ఆప్షనే బెటర్ అనమాట, ఫ్రీ మైనింగే బెటర్. ఎందుకంటే మనం అమౌంట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసేసి ట్రేడింగ్లో రిస్క్ తీసుకోవడం అనేది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కాదు, అందుకే చదువుతున్నాను. మనకైతే ఏం అక్కర్లేదండి, అందరూ కూడా ఫ్రీ మైనింగ్ అయితే కంటిన్యూస్గా చేసుకోండి. ఈ ప్రాజెక్ట్కి చాలా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయండి. సో అందుకే చదువుతున్నాను, మీరు ఫ్రీగా మైనింగ్ మాత్రమే చేసుకోండి. ఇది 1000 సెషన్లు అయిపోయిన తర్వాత, 1000 మైనింగ్ సెషన్లు అయిపోయిన తర్వాత వీటిని మనం సేల్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తాను చదువుతున్నారు. కాబట్టి అప్పటి వరకు ఓపికగా మైనింగ్ అయితే చేయండి. సో అప్పుడు ప్రెజెంట్ వాల్యూ, ఆ రోజు వాల్యూ మనకైతే మార్కెట్లో ఎంత ఉంటుందో అంత అమౌంట్ అయితే మన చేతికైతే వస్తుంది సెల్ చేసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్కి మీ దగ్గర ఒక 2 ఏనెట్ కాయిన్స్ అయితే సిద్ధమైన అనుకుందాం. ఒక 1 ఇయర్ తర్వాత ఒక్కొక్క ఏనెట్ కాయిన్ వాల్యూ వచ్చేసి ఒక $200, $400, $500 ఉందనుకుందాం. సో ఆ 2 కాయిన్స్ మీకు అమ్మేస్తే ఒక్కొక్క కాయిన్ $500 అనుకుందాం. 2 కాయిన్లు మీకు అమ్మేస్తే $1000 వస్తాయి, అంటే ₹1,00,000 వచ్చినట్టే కదండి. సో ఈ విధంగా మనకైతే ఉంటుందన్నమాట. ఒకటే నేను చెబుతున్నాను,
ఈ ప్రాజెక్ట్‌లో మైనింగ్ మాత్రం మిస్ చేసుకోవద్దు. ఇదంతా సెకండరీ. ట్రేడింగు, ఇన్వెస్ట్‌మెంటు, బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది సెకండరీ మనకు అక్కర్లేదు. కానీ మైనింగ్ మాత్రం కంటిన్యూస్‌గా చేయడం ద్వారా ఏంటంటే, మనకి చాలా ఫ్యూచర్ బెనిఫిట్ అయితే ఉంటుంది. సో, ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది బాగా పాపులర్ అయ్యి, బాగా పబ్లిసిటీ అయ్యి, దీని వాల్యూ అనేది విపరీతంగా పెరిగిందనుకోండి, మనకే బెనిఫిట్ కదా! సో, అందుకే చెబుతున్నాను. మైనింగ్‌ని మాత్రం నెగ్లెక్ట్ అయితే ఖచ్చితంగా చేయదు ఈ ప్రాజెక్ట్‌లో. చాలా చాలా వాల్యుబుల్ ప్రాజెక్ట్ అండి. చాలా చాలా వాల్యుబుల్ ప్రాజెక్ట్ అన్నమాట ఇదైతే. సో, అందుకే చెబుతున్నాను నేను కూడా మైనింగే చేస్తున్నాను రెగ్యులర్‌గా. మీరందరూ కూడా చేయాలని కోరుకుంటున్నా. సో, ఈ విధంగా మన యొక్క ఇంటర్ఫేస్ అయితే ఉంటుందండి. హాల్వింగ్ అయితే జరిగింది రీసెంట్‌గా. అందుకే మనకి చాలా తక్కువ కాయిన్‌లు వస్తున్నాయి. సో, మనకి 500 మైనింగ్ స్టేషన్‌లు చేస్తే తప్ప ఒక కాయిన్ అయితే పూర్తిగా రాదు. అంటే 1 ఇయర్ పడుతుందండి మనం విత్‌డ్రా చేసుకుంటే ఇవన్నీ గూడా. సో, ఈ ప్రాజెక్ట్‌లో అయితే అందుకే చెబుతున్నాను. కమ్యూనిటీ కూడా చాలా ఫాస్ట్‌గా గ్రో అయితే అవుతుందండి. సో, మీరు కూడా యాక్టివ్‌గా ఉండి ఈ ప్రాజెక్ట్‌లో అయితే మంచిగా మైనింగ్ అయితే చేసుకోండి. ఈ యొక్క వ్రాప్డ్ కాన్సెప్ట్ అనేది అసలు ఏ విధంగా ఉంటుంది? అసలు ఇది ఏ విధంగా పనిచేస్తుంది? అనే ఒక అవగాహన అయితే మీకు ఖచ్చితంగా వచ్చిందనుకుంటున్నాను. ఇది మెయిన్ కాయిన్ కాదండి. ఇప్పుడు ట్రేడ్ జరుగుతుంది మెయిన్ కాయిన్ కాదు. మన ఒరిజినల్ కాయిన్‌కి కాపీ జిరాక్స్ అనమాట. సో, మీకు దానికి దీనికి తేడా అర్థమైంది అనుకుంటున్నాను. ఆ కాయిన్స్ మీ దగ్గర ఎన్నైతే ఉంటాయో, ఈ కాయిన్స్‌కి మీరు వాటిని మార్చుకోవచ్చు. ఏ ఇబ్బంది లేదు. ఏ నెట్ కాయిన్‌లు మీ దగ్గర మైనింగ్ చేసి కష్టపడి ఒక 3 కాయిన్లు సంపాదించారనుకుందాం. ఆ తర్వాత సేల్ చేసుకోవడానికి ఇచ్చినప్పుడు డబ్ల్యూఏనెట్ కాయిన్ వాల్యూ అనేది మార్కెట్‌లో ఎంతైతే ఉంటుందో, అది $100 $1000 ఎంతైతే అంతైతే మీకు సేల్ చేసుకున్నప్పుడు మీ చేతికైతే ఇన్‌కమ్ అయితే రావడం జరుగుతుందనమాట. సో, అందుకే చెబుతున్నాను ఈ ప్రాజెక్ట్ అయితే మీరు ఖచ్చితంగా మిస్ అయితే చేసుకోవద్దు. రెగ్యులర్‌గా యాక్టివ్‌గా ఉండి మైనింగ్ అయితే చేసుకోండండి. ఈ ఇన్వెస్ట్‌మెంట్లు, ట్రేడింగ్ అనేది సెకండరీ మనకు అక్కర్లేదు. కానీ అందరూ కూడా మిస్ అవ్వకుండా ఈ ప్రాజెక్ట్‌లో మాత్రం మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటూ, ఈ యొక్క నా పాయింట్ ఆఫ్ వ్యూ మీకు చెబుతున్నానండి. సో, మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నానండి. ఇది ఈ యొక్క టోకెన్ అనేది అసలు ఏ విధంగా ట్రేడ్ జరుగుతుంది, అసలు ఏం జరుగుతుందనేది ఒక అవగాహన కల్పించడం కోసం మాత్రమే ఈ యొక్క వీడియో చేశానండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.